సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండల్ గ్రామ పంచాయతీ ఎన్నికల జోరు అందుకుంది. ధవళాపూర్ గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా కుకునూర్ కృష్ణ నామినేషన్ దాఖలా చేసి తనదైన శ్రేణిలో ప్రచారం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండల్ దౌలపూర్ విలేజ్ నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ఈ దౌలపూర్ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద కొట్లాడడానికి మాకు అధికార పార్టీ కాబట్టి ప్రజలు నాకు పట్టం కట్టడానికి ఆలోచన చేస్తున్నట్టుగా నాకు స్పష్టమైన మెజారిటీతో గెలిపించడానికి మాకు అర్థమవుతుంది. అదేవిధంగా మా ఊర్లో ఈరోజే మినిస్టర్ గారు ప్రోగ్రాం జరిగింది. గజ్వేల్లో మినిస్టర్ గారిని కూడా కోరడం జరిగింది. మా ఊరికి ఇంకొక 100 ఇందిరమ్మ ఇండ్లు కావాలని అడగడం జరిగింది. మరియు మా ఊర్లో 400 కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయండి సార్, నాకు ఊరి నుంచి నేను గెలిచి వస్తా, మా ఊరిని అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని చెప్పిన. అదేవిధంగా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో గజ్వేల్ నియోజకవర్గంలో మేము అత్యధిక మెజారిటీతో మిమ్మల్ని గెలిపిస్తాం సార్, మాకు అవకాశం ఇవ్వండి. నేను అభివృద్ధి కోసమే నేను ఈరోజు దౌలపూర్ గ్రామంలో నేను పోటీ చేయడం జరుగుతుంది. మా ఊరి అభివృద్ధి నా ఏకైక లక్ష్యంగా నేను పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరొక విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇందిరమ్మ ఇండ్లు దౌలపూర్కు 24 తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 19 ఇండ్లు మాత్రం మొత్తం స్టార్టింగ్ స్టేజ్ నుంచి చివరి దశ దాకా వచ్చినాయి. ఇంకా కొన్ని ఇండ్లు ఆగిపోవడం జరిగింది. వారికి స్థలం లేక మరియు కొన్ని ఆర్థికంగా వెనుకబాటుతనం వల్ల ఆగిపోయినాయి. మిగతా అయితే మొత్తం కంటిన్యూగా జరగడం జరుగుతుంది. కాబట్టి మాకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు మరియు ఉచిత బస్సు ప్రయాణం మరియు ఇందిరమ్మ చీరలు ఇలాంటి ఎన్నో రకాల ప్రోగ్రామ్ అంటే ఈ పథకాల ద్వారా దౌలపూర్ గ్రామంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడం జరుగుతుంది. కాబట్టి నేను ఖచ్చితంగా గెలుస్తాననే పూర్తి విశ్వాసం మాకు రావడం జరిగింది. ప్రజలు కూడా నన్ను ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా అధికార పార్టీ ఉంది కాబట్టి అధికార పార్టీలో ఉన్న వ్యక్తిని గెలిపిస్తేనే మాకు పనులు జరుగుతాయనే ఆలోచనలో మా ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి నేను వారి మెజారిటీతో గెలుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.